సమాజంలో మహిళలు ఎప్పుడూ మహారాణులుగానే నిలుస్తారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం ఏపీ గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ మహిళలు ఎప్పుడూ మహారాణులుగా నిలుస్తారన్నారు. కన్న తల్లిదండ్రులు కూడా పిల్లలను చూసుకోలేని ఈ పరిస్థితుల్లో వృత్తి బాధ్యతగా ఆసుపత్రికి వచ్చిన రోగులను అమ్మల కంటికి రెప్పలా చూసుకునే గొప్ప మహోన్నత వ్యక్తులు నర్సింగ్ సిబ్బందని వారి సేవలను కొనియాడారు. మహిళలు లేకపోతే సమాజంలో పురుషుల పాత్ర ఏమాత్రం లేదని, ఆమె సేవలను ఒక్కరోజు మాత్రమే కాకుండా నిరంతరం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవం పురస్కరించుకొని అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా పలు ఆసుపత్రులకు చెందిన రోగులకు ఉత్తమ సేవలు అందజేసిన హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులను హోంమంత్రి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలమ్మా. అంటే యాక్చువల్గా అమ్మా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నేను నిన్న నాకు రావటం అవ్వదమ్మా అంటే మేడం మీ గురించి 9th పెట్టుకుంటామండి అన్నారు. బై గాడ్స్ గ్రేస్ ఫార్చునేట్లీ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకునే ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే మంచి అవకాశం నాకు అదృష్టంగా భావిస్తున్నానంటే, కన్న తల్లిదండ్రులు కూడా చూసుకోలేని సిచ్యువేషన్లో, కన్న తల్లిదండ్రులు కూడా ఏదైనా సిచ్యువేషన్ అనారోగ్యం జరిగితే పిల్లలకి కూడా దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో తమ కన్న పిల్లలు కాకపోయినా, పెంచిన పిల్లలు కాకపోయినా వృత్తి బాధ్యతగా వాళ్ళని కంటికి రెప్పలా పేషెంట్ని కాపాడుకుంటూ మళ్ళా తిరిగి వాళ్ళు ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళేటంత వరకు కూడా అమ్మలా చూసుకునే ఈ నర్సెస్ అందరికీ కూడా ప్రత్యేకంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అందుకే మిమ్మల్ని ఒక్కసారి చూడాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూసి నేను కొన్ని నేర్చుకోవాలి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇందాక మా ప్రిన్సిపల్ గారు అడిగారు, ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్కి కూడా నేను వస్తున్నాను. నిన్న సాయంత్రం నేను కన్ఫర్మ్ చేసిన వెంటనే మా సోదరుడు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా సోదరుడు బాబ్జీ గారికి, సుధాకర్ గారికి అందరికీ చెప్తే అమ్మ మేము వస్తామమ్మా అని చెప్పి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. ప్రత్యేకంగా వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారికి, అనగంటి బాబ్జీ గారికి, సీతారామరాజు గారికి, అదేవిధంగా ముఖ్యంగా ప్రిన్సిపల్ సంధ్యాదేవి గారికి, అదేవిధంగా సూపరింటెండెంట్ శివానంద గారికి, ఏపీ ఎంఐడిసి నాయుడు గారికి, అదేవిధంగా గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి గారికి, అదేవిధంగా మన శ్యామల దీపిక గారికి, మా విష్ణుకుమారాజు గారు సుపుత్రిక, విష్ణుకుమారాజు గారు రాకపోయినా మహిళల మీటింగ్ కదా నువ్వు వెళ్ళమని పంపించుంటారు కదా. అదేవిధంగా యజ్ఞశ్రీ ప్రెసిడెంట్గా జనసేన ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నానమ్మా. నేను మొన్న ఉమెన్స్ డే అంటే మీకు ఉమెన్స్ డే అయినా ఉంది, మాకేమీ లేదన్నారు. అరే మాకు ఇచ్చింది 365 రోజుల్లో ఒక్క రోజరా, మిగతా రోజులన్నీ మేమే కదా అని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ 365 రోజులు మనమే. మనం లేకపోతే ఉదయం లేచి, నిన్న మా అతిథి గజపతిరాజు చెప్తాను, ఉదయం లేచి మనకి కాఫీ ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇంట్లో భారీ విలువ తెలిసింది, టైంకి భోజనం పెట్టేవాళ్ళు లేకపోతే ఇంట్లో భారీ విలువ తెలిసింది. అనుకుంటా నువ్వు లేకపోతే నేను ఏదైనా సాధిస్తాను అనుకుంటారు. సాధించడం అంటే ఉదయం 10 గంటలకు ఆ బ్యాగ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చి మళ్ళీ భార్య టీ తీసుకొస్తే తాగేసి టీవీలో సినిమా చూసి, లేకపోతే బయటికి వెళ్ళి కాసేపు అందరితో మాట్లాడేసి ఇంటికి వచ్చి పడుకోవడం కాదు. ఉదయం లేచి పిల్లల్ని చూసుకొని, అత్తమామల్ని చూసుకొని, భర్తను చూసుకొని, తనకంటూ మళ్ళీ ఒక బాక్స్ ఏదో పట్టుకొని మళ్ళీ ఉద్యోగానికి వచ్చి పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు చూసుకుంటూ ఒక పక్క నుంచి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలకి ఏం చేయాలి, భర్తకి ఏం చేయాలని చెప్పి ఇవన్నీ ఒక యంత్రంలా పనిచేసినా కూడా ఏ రోజు కూడా జీతం ఆశించని నిజంగా తల్లి హృదయం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూతురు దీపిక మాట్లాడుతూ రాజకీయ నాయకుల కన్నా నిత్యం డాక్టర్లు, నర్సులే బిజీగా ఉంటారని తెలిపారు. నర్సులకు, పేషెంట్లకు మధ్య ఆప్యాయత బంధం ఉంటుందని తెలిపారు. patient వస్తే they mostly depend on the sisters. Sister అని పిలుస్తారు కానీ నర్స్ అని ఎవరైనా పిలుస్తారా? లేదు. ఎందుకంటే ఆ సిస్టర్ అనే దాంట్లో ఎక్కువ ఆప్యాయత అనేది ఉంటుంది. మన ఇంటి మనిషి, మన మనిషి
మనిషి అనే ఉద్దేశంతో సిస్టర్ అని పిలుస్తారు. సో ఆ ఆప్యాయత పొందిన అందరూ పొందలేరండి, మీరు ఒక్కటే పొందుతున్నారు. సో హ్యాండ్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. You go on the visits and talk to them more. Frequently ఏమని చేసుకున్నారు ఏంటి, you talk to them. The way you interact with them makes a lot of difference. I hope that is right what I am telling. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన హోంమంత్రి వంగలపూడి అనితకు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్కు ధన్యవాదాలు తెలిపారు. దినోత్సవ సందర్భంగా మన హాస్పిటల్లో ఉన్న ఈ నర్సెస్ యూనియన్ ఈరోజు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మన హాస్పిటల్ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పటికే మనకి టైం చాలా తీసుకుంది. సో మేడం గారికి చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మేడం మన కోసం టైం కేటాయించి మన కోసం ఇక్కడికి విచ్చేశారు. సో అందుగురించని ఇంకా తదుపరి ఈ కార్యక్రమం ఏమీ లేట్ చేయకుండా మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారైన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారిని ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా కోరు. ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. ప్రతి విషయంలో పురుషునితో సమానంగా పోటీ పడుతున్నారని కొనియాడారు. ఈరోజు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడే చూశారు, చాలామంది మహిళల్లో ఎంత టాలెంట్ ఉందో అద్భుతంగా పాటలు పాడారు. ఒకప్పుడు ఒక 4-5 పేర్లు చెప్పుకునే వాళ్ళవి. మహిళల గురించి చెప్పాలంటే ఇందిరాగాంధీ గారు, సరోజినీ నాయుడు గారు, మదర్ తెరీసా గారు. ఈరోజు 50% మహిళలే ముందున్నారు. అబ్బాయిలు మించిపోయి అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఉదాహరణకు మా హోమ్ మినిస్టర్ గారు అంటే ఒకటే గుర్తుపెట్టి, క్రమశిక్షణ, పట్టుదల, ఈ రెండు ఉంటే మహిళ లేకపోతే జెండా అనేది తేడా ఉండదు. మీరు అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. మనం పెరిగే విధానం మన గొప్పతనాన్ని చూపిస్తూ ఉంది. ఇవాళ మనందరం కూడా ఒకటే, మన పిల్లలకు కానీ భవిష్యత్ తరాలు చెప్పేది క్రమశిక్షణగా పెరగడం, హార్డ్ వర్క్ చేయడం. ఇవి రెండు నేర్పితే ఇంకేం అవసరం, ఆటోమేటిక్గా వాళ్ళు అభివృద్ధి జరిగిపోయినట్టే. రానున్న రోజుల్లో చట్టసభల్లో కూడా 50% మహిళలు ఉండబోతూ ఉన్నారు. సో ఎక్కడ కూడా మహిళలు ఒకప్పుడు కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నా ఇప్పుడు జెంట్స్ని మించి మహిళలు ఉన్నారని నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఏదైనా సరే మహిళలు లేనిది ఒక గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా ఒక ఇంటికి వెళ్ళండి, మీరు ఆ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే ఆ ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. అంటే ఆడపిల్ల లేని ఇల్లు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇవాళ ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా అసలు ఈ సిస్టర్స్ వృత్తి ఎన్నుకున్నప్పుడే వాళ్ళ మైండ్ సెట్ అర్థమవుతుంది. ఒక అద్భుతమైన మైండ్, ప్రజలకు సేవ చేయాలి, కష్టాలను ఆదుకోవాలి, అంత మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళే ఈ వృత్తిలోకి రాగలరు. ఎందుకంటే మన దగ్గరకు వచ్చేవాళ్ళు రకరకాల బాధలు, రకరకాల డిసీజ్తో వస్తారు. సో మన మంచి మనసున్న వాళ్ళే ఆ పొజిషన్లోకి రాగలం, అసలు ఎన్నుకోగలం ఆ వృత్తిని. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని పిలిచి ఆహ్వానించి మీలో ఒకరిగా మమ్మల్ని అందరినీ ఇక్కడ పాల్గొనే అవకాశం కల్పించి మీ అందరికీ, మా స్టాఫ్ నర్స్ అసోసియేషన్కి, మా స్టాఫ్ నర్స్ అందరికీ, పెద్దలందరికీ పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కేజీహెచ్ కానీ అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ మా వంతు సహారం, నేను కానీ హోమ్ మినిస్టర్ ఎవరైనా మా వంతు ఎల్లవేళ దీని అభివృద్ధిలో పాల్గొంటాం, దీని అభివృద్ధి సాధిస్తాం, దీనికి ఏం కావాలో చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.